అసలు మన కిడ్నీకి ప్రాబ్లం వచ్చింది లేకపోతే ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది అనేది ఏ విధంగా తెలుస్తుంది మనకి? జనరల్గా ఇక్కడ 2 టైప్స్ ఉంటాయండి, అక్యూట్ కిడ్నీ డిసీజ్ అండ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్. జనరల్గా అక్యూట్ కిడ్నీ డిసీజ్ అంటే ఏంటంటే టెంపరీ కిడ్నీ డిసీజ్ అనమాట. దానికి కారణాలు మనం ఏంటో కనిపెట్టి ఆ కారణాలని ట్రీట్ చేస్తే కిడ్నీ డిసీజ్ అనేది రివర్స్ అయిపోయి కిడ్నీ నార్మల్ అయిపోతుంది. దానికి కారణాలు మెయిన్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్ ఒకటి, అండ్ సెకండ్ వన్ డీహైడ్రేషన్, అంటే ఎక్కువ అక్యూట్ గ్యాస్ట్రైటిస్ లైక్ మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ అయ్యి డీహైడ్రేషన్ వల్ల, లేదా సెప్సిస్ అంటే ఇన్ఫెక్షన్ సివియర్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ సెప్సిస్ అంటాము, దానివల్ల కానీ, లేదా కిడ్నీలో స్టోన్స్ ఉండడం వల్ల కానీ, కిడ్నీకి ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ, లేదా కిడ్నీకి వెళ్ళే రక్తనాళాలలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ అక్యూట్ కిడ్నీ డిసీజ్ లాంటివి వస్తుంటాయి. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ కాజ్ వచ్చేసి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట. అంటే కిడ్నీ లోపల ఉన్న ఫిల్టరేషన్ యూనిట్స్ని ఎఫెక్ట్ చేస్తుంటాయి. సో అవేంటో గుర్తుపట్టి వాటిని ట్రీట్ చేసుకుంటే ఆ అక్యూట్ కిడ్నీ డిసీజ్ అనేది రివర్స్ అయిపోతుంది. జనరల్గా అది 3 నుండి 4 వారాల్లో రివర్స్ అయిపోతుంది. దాన్ని అక్యూట్ కిడ్నీ డిసీజ్ అంటాం మనం. లేదు మనం ఏంటో ఏమీ గుర్తుపట్టుకోలేదు, దాన్ని నెగ్లెక్ట్ చేసుకున్నాము, అలా వదిలేస్తే ఏంటంటే అది అలా అలా లోపల ఫిల్టరేషన్ యూనిట్స్ అన్ని డ్యామేజ్ అయిపోయి కిడ్నీ అంతా చిన్నగా అయిపోవడం, కిడ్నీ మొత్తం ఖరాబ్ అయిపోవడం లాంటిది అవుతుంది. అది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అండ్ పర్మనెంట్ డ్యామేజ్. దాన్ని మనం క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం అనమాట. ఓకే, సో కొన్ని రివర్స్ చేయలేమంటారు. ఎస్. ఓకే, ఇవన్నిటికీ కారణం కేవలం డయాబెటీస్ అండ్ మనం ఓవర్గా షుగర్ ఇంటేక్ తీసుకోవడం వల్ల అంటారా? లేదు, డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ మెయిన్ కాజెస్, కాకపోతే రిమైనింగ్ కాజెస్ వచ్చేసి ఇవి ట్రీటబుల్ కాజెస్. ఇన్ఫెక్షన్స్, సెకండ్ గ్లోమెరులోనెఫ్రైటిస్ అంటాం అనమాట, అంటే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి రీనల్ స్టోన్స్. అవి కూడా తొందరగా గుర్తుపట్టి ట్రీట్ చేసుకుంటే కిడ్నీ అనేది డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. ఓకే, మరి ఇది వచ్చేటప్పుడు ఎలాంటి లక్షణాలు అనేవి బయటపడతాయి శరీరంలో? జనరల్గా అక్యూట్ కిడ్నీ డిసీజ్లో లక్షణాలు ఉంటాయి. అక్యూట్ కిడ్నీ డిసీజ్లో ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఫీవర్ ఉండడమో, లేదా కడుపు నొప్పి రావడమో, యూరిన్లో మంట రావడమో లాంటివి ఉంటాయి. అండ్ ఈవెన్ స్టోన్స్ ఉన్నప్పుడు కూడా కడుపు నొప్పి రావడం, లేకపోతే యూరిన్లో బ్లడ్ రావడం లాంటిది ఉంటుంది. అండ్ గ్లోమెరులోనెఫ్రైటిస్ అంటే మన ఆటో ఇమ్యూన్ అట్లాంటివి ఉన్నప్పుడు మొహము కాళ్ళు వాయడము, యూరిన్ ఎట్లా నురగ రావడము, యూరిన్లో బ్లడ్ రావడం లాంటివి ఉంటాయి. సో ఇవన్నీ సిమ్టమ్స్ మనం గుర్తుపట్టుకోవచ్చు. కానీ క్రానిక్ కిడ్నీ డిసీజ్, ఇప్పుడు ఏదైతే డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ మనం నెగ్లెక్ట్ చేసి అది క్రానిక్ కిడ్నీ డిసీజ్కి లీడ్ చేస్తుందో, అవి మనం క్రానిక్ కిడ్నీ డిసీజ్లో మాత్రం సిమ్టమ్స్ ఏవి ఉండవు. జనరల్గా లాస్ట్ స్టేజ్ వరకు వాళ్ళకి ఏవి సిమ్టమ్స్ ఉండవు. మొహం వాయడం కానీ కాళ్ళు వాయడం కానీ అలాంటివి ఏవి ఉండవు. ఒకే ఒక సిమ్టమ్ రాత్రి టైంలో ఎక్కువ యూరిన్కి వెళ్ళడం లాంటిది ఉంటుంది. అది కూడా కొంతమందిలోనే ఉంటుంది అనమాట. అందుకే కిడ్నీస్ 85 to 90% డ్యామేజ్ అయ్యేంత వరకు మనకి తెలియదు. అందుకే డైరెక్ట్గా చాలా మంది పేషెంట్స్ లాస్ట్ స్టేజ్లోనే ప్రెజెంట్ అవుతుంటారు. అవును, మరి పర్టికులర్గా దానికి పర్టికులర్ టెస్ట్ అనేది ఏమి ఉండదా? ఎస్, అది దాన్ని గుర్తించడానికి? ఎస్ ఉంటాయండి. కిడ్నీ ప్రాబ్లమ్స్ని గుర్తుపట్టడానికి మెయిన్గా 2 టెస్ట్స్ ఉంటాయి. ఒకటి బ్లడ్ యూరియా అండ్ సీరం క్రియాటినిన్ అంటాం. అది బ్లడ్ టెస్ట్, నార్మల్ బ్లడ్ టెస్ట్. రిపోర్ట్ 1/2 hour to 1 hour రిపోర్ట్ వచ్చేస్తుంది అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్లో మనకు క్లియర్ కట్ కిడ్నీ గురించి మనకి క్లియర్ కట్ ఐడియా వస్తుంది అనమాట. యూరిన్లో ప్రోటీన్ ఏమన్నా పోతుందా, బ్లడ్ ఏమన్నా పోతుందా, ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా, అసలు యూరిన్ ఎలా ఉంది, దాన్ని బట్టి మనం క్లియర్గా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో జనరల్గా ఈవెన్ అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ కంపల్సరీ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అంటే బ్లడ్ యూరియా, సీరం క్రియాటినిన్ అండ్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చేయించుకోవడం మంచిది. అదండి ఖచ్చితంగా చేయించుకోవాలంటారు. అండ్ మెయిన్గా షుగర్ బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అయిన వాళ్ళు ఇంకా తరచుగా చేయించుకోవాలి. అట్లీస్ట్ ఒక 3 to 6 months చేయించుకోవడం బెటర్. ఓకే.